గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మీ. సో మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తది. సో ఇది మా తిరుపతి వెకేషన్‌లో సెకండ్ డే వీడియో అనమాట. సో వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్ ఉండబోతుంది. జస్ట్ హార్డ్లీ 6-7 మినిట్స్ ఉంటది. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారనుకుంటున్నా. సో ఇంకా మేము మార్నింగ్ మెట్లెక్కుతూ మెట్లకి బొట్లు పెడుతూ వస్తామని చెప్పి మొక్కుకున్నాం నేను, చిన్నారి. సో ఆ మొక్కు అయిపోయిందనమాట. ఇంకా డే మొత్తం ఫుల్ బిజీ ఉండే. అదంతా షార్ట్ వీడియోస్‌లో నేను ఈ వీక్ మొత్తం అప్‌లోడ్ చేసిన. సో, ఎళ్లి చెకౌట్ జేయొచ్చు కావాలంటే. అండ్ ఇంకా నైట్ రూమ్‌కొచ్చేసి కాలికి అంటే లెగ్ మసాజర్ పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్‌గా మమ్మీ, డ్యాడీ కోసం తీసుకున్నాం అవి కాళ్ళు నొప్పులేస్తాయేమో అని. వాళ్ళకి గాదు, మెయిన్‌గా నేను, మహి, అన్నయ్య వాళ్ళందరం యూజ్ చేసామనమాట. చాలా రిలాక్సింగ్‌గా ఉండే. ఇంకా పడుకొని నెక్స్ట్ డే ఇంకా కత్తెరలియడానికెళ్ళాము. నేను, మమ్మీ, డ్యాడీ, చెల్లి 4 మెంబర్సే ఎళ్ళామనమాట. అన్నయ్య వాళ్ళు రానన్నారు. సో, అండ్ మహి వస్తా అన్నాడు. బట్ ముందు రోజంతా ఫుల్ టైర్డ్ అయిపోయిండు. అండ్ కొంచెం సేపు లాగిన్ అయిండనమాట మహి. సో, ఇంకొంచెం నాకు నిద్ర సరిపోట్లే, నేను రాను, తర్వాత ఎప్పుడైనా ఇస్తా అన్నాడు. సో, అందుకని ఇంక మహి రాలేదు. అండ్ నేను 3 కత్తెరలిచ్చిన. బట్ మా డ్యాడీ అయితే గుండు చేయించుకున్నాడనమాట. నేను పుట్టినప్పటి నుంచి మా డ్యాడీ గుండులో చాలా తక్కువ సార్లు చూసుంటా. ఇంకా మా డ్యాడీ తిరుపతిలో గుండు చేయించుకోవడం హార్డ్‌లీ ఇది సెకండ్ టైమ్ అనుకుంటా. నా పుట్టెంటికలప్పుడు చేయించుకుండు. మళ్ళీ ఇప్పుడు మేమందరం ఫ్యామిలీ కలిసి ఎళ్ళినప్పుడు చేయించుకుంటుండు. యాక్చువల్‌గా అయితే చేయించుకుంటానని మేము అస్సలు అనుకోలే. 2 వీక్స్ నుంచి అంటున్నాననమాట. నేను ఖచ్చితంగా గుండు చేయించుకుంటా అని. బట్ మేము అనుకోలే నిజంగా చేయించుకుంటాడు అని. బట్ అక్కడికెళ్ళంక ఫిక్స్ అయ్యాను. లేదు, నేను ఖచ్చితంగా గుండు చేయించుకుంటా అని. మేమైతే బేసిక్‌గా మా డ్యాడీని గుండులో చూడలేము. ఎందుకంటే ఫుల్ రౌడీలా అనిపిస్తాడు. అండ్ చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కదా అట్లా చూడడము. సో, చాలా కొత్తగా ఉండే. నాకొక 2 అవర్స్ పట్టింది మా డ్యాడీని ప్రాసెస్ చేసుకోవడానికి అట్లా గుండులో చూడడానికి. నేను గుర్తుపట్టలే చాలా మందిలో ఉన్నప్పుడు మా డ్యాడీ అని చెప్పేసి. ఇంకా గుండు చేయించుకోవడం అయిపోగానే అందరం కలిసి రూమ్‌కెళ్ళిపోయినాం. మా రూమ్ నుంచి ఇక్కడికి హార్డ్‌లీ ఒక 2 మినిట్స్ ఉంటది అంతే. సో, ఫాస్ట్‌గా రూమ్‌కెళ్ళి నేను కొంచెం పడుకున్నా. అండ్ ఇంకా మమ్మీ, డ్యాడీ రెడీ అయిపోయారు. చెల్లి గూడా. సో, ఆల్రెడీ ఈ గెట్ రెడీ విత్ మీ మన ఛానెల్‌లో నిన్ననే పోస్ట్ చేసిన. చూడని వాళ్ళెవరంటే ఖచ్చితంగా ఎళ్లి చూడొచ్చు. అండ్ నేను, మహి ఇద్దరం కలిసి ఇట్లా ట్రెడిషనల్ వేర్ రెడీ అయినామనమాట. 1, 2, 3 చెప్పండి. గుండు. డాడీ ఇంగో ఈడో బ్యాగ్ ఉంది మమ్మీ. సో, ఇంక మేము దర్శనంకి రెడీ అయిపోయి స్టార్ట్ అయినామనమాట. సో, మేమైతే కళ్యాణం చేపిస్తున్నాం. హౌ క్యూట్ మా డ్యాడీ గుండులు ఇంకా క్యూట్ ఉండు. ఫస్ట్ అయితే నాకు కొంచెం భయమేసింది మా డ్యాడీని అట్లా చూడగానే, ఎప్పుడు చూడలే కదా! సో, ఇంకా కళ్యాణం చేయించుకొని దాని తర్వాత దర్శనం చేయించినాం. సో, ఇంకా మధ్యలో ఫోన్స్ ఏం అలో లేదు కాబట్టి, సో, ఇదంతా దర్శనం అయిపోయి లడ్డూస్‌కెళ్ళేటప్పుడు ఫోన్ కలెక్ట్ చేసుకున్నాం. సో, అప్పుడనమాట. చాలా తక్కువ రష్ ఉంది మేమెళ్ళినప్పుడు. అండ్ మేమెళ్ళిన టైంలోనే సమ్ లడ్డూ ఇష్యూ జరుగుతుందనమాట. మేమెళ్లి రిటర్న్ వచ్చిన 2 డేస్‌కే లడ్డూ ఇష్యూ జరిగింది. అండ్ అంతకుముందు గూడా సమ్ ఫెస్టివల్ కాబట్టి చాలా తక్కువ మందున్నారు. సో, మాకు చాలా ఫ్రీగా దర్శనం అయిపోయింది. అండ్ రెగ్యులర్ వాళ్ళతో కంపేర్ చేస్తే మేము కళ్యాణం చేయించినాం కాబట్టి అక్కడ ఒక 1 అవర్ అయిపోయింది. అండ్ కళ్యాణం అయిపోగానే డైరెక్ట్‌గా ఇంకా మేము దర్శనం తీసుకోవడానికెళ్ళాము. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అంతే. సో, దాని తర్వాత ఇంకా టెంపుల్‌కి ఆపోజిట్‌లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది గదా! సో, అక్కడికి గూడా వచ్చి అందరం కొబ్బరికాయ కొట్టేసినాం.
టెంపుల్‌లో ఇంకా దర్శనం చేసుకునేటప్పుడు ఎక్కువ రష్ లేదు. కానీ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరైతే చాలా రష్ ఉండే. అండ్ ఇంకా కొంచెం కళ్యాణంలో గంట సేపు కూర్చొని కొంచెం కాళ్ళెక్కువ నొప్పులేసినాయనమాట. ఇంకా దీని తర్వాత అక్కడ సేమ్ మేము అక్కడ కొబ్బరికాయ కొట్టి కిందికెళ్ళే టైంలోనే స్వామివారిది ఊరేగింపు జరుగుతుండే. అది కూడా చూసినాము. అండ్ టెంపుల్‌ని చూస్తుంటే ఎంతసేపయినా సరే అక్కడే ఉండాలనిపిస్తుంది. నాకైతే బేసిక్‌గా చాలా ఇష్టం తిరుపతికెళ్ళడం. నేను పుట్టినప్పటి నుంచి హార్డ్‌లీ 3 టైమ్స్ ఎళ్ళున్నానేమో. బట్ ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా ఎళ్దామని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయినామనమాట. కొబ్బరికాయ కొట్టేసి మేమింకా రూమ్‌కెళ్దాం అనుకున్నాం లంచ్ చేయడానికి. సో, అదే టైంలో ఇక్కడ స్వామివారిని ఊరేగింపు చేశారనమాట. అంటే మేము మార్నింగ్ ఏ విగ్రహాలకైతే కళ్యాణం చేసిర్రో సో, ఆ విగ్రహాలే మళ్ళీ ఇక్కడ ఊరేగింపు చేశారు. చాలా మంచిగా అనిపించింది దగ్గర నుంచి చూసినప్పుడు. ఇక రిటర్న్‌లో ఒక హోటల్‌లో లంచ్ చేసేసి ఐస్ క్రీమ్ తిని రూమ్‌కెళ్ళి బట్టలన్నీ సదిరేసుకొని అంత లగేజ్ మళ్ళీ కార్‌లో ఫుల్ కుక్కేసి ఇంకా మేము రిటర్న్ కిందకి స్టార్ట్ అయినాం. మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అరుణాచలం అనమాట. సో, అదంతా మీరు నెక్స్ట్ వ్లాగ్‌లో చూడబోతుర్రు. లైక్ గిరి ప్రదక్షిణ, మేము పడ్డ తిప్పలు అవంతా మీరు నెక్స్ట్ వ్లాగ్‌లో చూస్తారు. ఇంకా ఎళ్ళే దారిలో 9:30 ఆ టైంకి అట్లా డాబాలో ఆగి డిన్నర్ చేసాము. అస్సలు బాలే టేస్ట్ అయితే మస్తు వరస్ట్‌గా ఉండే. సో, ఈ వీడియోకి ఇంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. ఇఫ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.